నాకు అర్థం కానిది ఏంటంటే చాలా చులకనగా అర్థం కానిది ఏంటంటే వాడు పిరికోడు పిరికి సన్నాసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి బాగుంది. ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? భయం. కానీ ఎమ్మెల్యేలు అతని వెంట ఉండడానికి ఎందుకు సిద్ధపడ్డారు? సోనియాని కూడా నమ్మకుండా. వాడికి 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అది చివరికి ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాలని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు, భారతదేశంలో అంతకంటే రికార్డు ఈ రోజు వరకు ఎవరికి లేదు. 5,45,000 మెజారిటీ. ఈ జీవితంలో ఏ రోజు వారు మెజారిటీ మీకు రాలా. వేల కిలోమీటర్లు తండ్రి రికార్డు, చంద్రబాబు రికార్డు, చెల్లి రికార్డు అన్నిటి బద్దలు కొడుతూ పాదయాత్ర చేసి ఏకంగా 151 సీట్లు ఎట్లా సాధ్యమైంది? అతను అసమర్థుడైతే జగన్మోహన్ రెడ్డి అనే నేను అతన్ని భారీగా దెబ్బ కొట్టగలిగారు, నో డౌట్. అందులో మళ్ళీ ముగ్గురు కలిస్తేనే కుదిరింది. అక్కడ ముగ్గురు కలవాల్సి వచ్చింది డైరెక్ట్గా. పరోక్షంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా ఆఫ్టర్ ఆల్ జగన్లో ఏముందని 6 కలవాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ఓన్లీ 40% ఓట్లు మనం అంటున్నాం కదా. 30% ఓన్లీ అనిపించింది. కానీ ఇంతకుముందు తెలుగుదేశానికి ఉంది 40%, ఇతనికి ఉన్నది 40%. పదే పదే అతను వస్తే అతను ఉంటే రానంటున్నారు పారిశ్రామికవేత్తలు. విధ్వంసకారికి అతని జీవితంలో రానియకూడదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకని అంత భయపడేటటువంటి పరిస్థితి ఏముంది అతనికి? అదే అర్థం కాదు.